తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటింగ్ కూడా ప్రారంభం కాగా సాయంత్రానికి ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభం కాగా సాయంత్రానికి ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అసలు పోలింగ్ సరళి ఎలా జరిగింది, ఎన్నికల ఫలితాలు ఎప్పట్లోగా విడుదలవుతాయనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో అందిస్తారు. దిలీప్. సో తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల రెండో విడత సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం కూడా భారీ ఎత్తున కూడా పోలింగ్ శాతం నమోదైంది. 85% పైగా పోలింగ్ శాతం నమోదవడంతో అభ్యర్థుల్లో కూడా కొంత ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. నిన్నటి వరకు ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి అభ్యర్థులలో ప్రస్తుతానికైతే గుబులు మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే మరి కాసేపట్లోనే ఫలితాలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో కొంత టెన్షన్ మాత్రం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా తక్కువ ఓట్లు 1000కి పైగా తక్కువ ఓట్లు ఏ గ్రామాల్లో ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వార్డు ఆ గ్రామానికి సంబంధించి 10 అయినా 15 అయినా 20 వార్డులు ఉన్నా సరే మొత్తం పూర్తిగా కూడా వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయిన తర్వాతనే సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలవుతుంది. సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి వచ్చినటువంటి ఓట్లను 25 సంఖ్యగా ఒక్కొక్క బెండలుగా వేస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఫైనల్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇవాళ సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున కూడా ఇటు పోలింగ్ శాతం కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఏ గ్రామంలో చూసినా కూడా ఓటర్లతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లే కాకుండా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఇతర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి ఉండి ఆ తమ గ్రామంలో ఓటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ సొంత గ్రామాలకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకుంటే మొత్తం 738 గ్రామాల పరిధిలో ఈ యొక్క రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయని చెప్పుకోవచ్చు. రంగారెడ్డి జిల్లాలో కూడా 80% పైగా ఇటు పోలింగ్ నమోదైంది. మొత్తం 499 మంది అభ్యర్థులకు సంబంధించి భవితవ్యం తెలియదు. మరి ఎవరికి అదృష్టం వరిస్తుందో